కాకినాడ భానుగుడి సెంటర్ లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయం ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ భానుగుడి సెంటర్ లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు 3వ ఆదివారంను పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, హరిప్రసాద శర్మ, సందీప్ శర్మలు స్వామివారికి క్షీరాభిషేకాలు, వివిధ పండ్ల రసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారి అభిషేకానంతరం స్వామివారికి నూతన వస్త్రాలతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ మాఘ మాసోత్సవాలలో భాగంగా ఈ నెల 23వ తేదీ ఆఖరి ఆదివారం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కళ్యాణం 9వ రెండో ఆదివారం, 12వ మాఘ పౌర్ణమి స్వామి తులసిపత్రి పూజ. ఈరోజు 3వ ఆదివారం 10వ తారీఖు తెల్లారి 4 గంటల స్వామివారికి అభిషేకములు, అర్చనలు, పూజలు, పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే భక్తుల సహాయ సహకారాలతో పచ్చి పువ్వులతో డెకరేషను, అలంకారం మరియు ప్రసాద వితరణ మధ్యాహ్నం 12 గంటలకి దాదా సహాయ సహకారాలతో మా దేవాదాయ ధర్మశాఖ ఆధ్వర్యంలో మా యువగారి పి శ్రీనివాసరావు సమక్షంలో ఈ యొక్క అన్నదానం పూజాకాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క పూజాకాలు పాల్పంచుకొని లోక కళ్యాణార్థమై జరిగే ఈ యొక్క పూజలు ప్రతి ఒక్కరికి భాగస్వాములై ఆయుహం, ఆరోగ్యం, ఐశ్వర్య సుఖంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు 3వ ఆదివారం 3వ విజయం మరొక ప్రారంభమవుతుంది. 4వ ఆదివారం 23/2/27 ఆదివారం 3వ ఆదివారం 4వ ఆదివారం అవుతుంది. 20వ తారీఖు మహాశివరాత్రి 28/2/25తో నాగవతి పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా భక్తులకు విన్నవించుకునేవారుగా అయ్యా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సన్నిధానంలో వచ్చి స్వామివారిగా తీర్పు స్వీకరించి ఆయుహం కోరుతూ